సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ప్రభుత్వం కట్టేది ఎలా అనిపిస్తుంది సార్? ప్రభుత్వం సంవత్సరమే కదా, ఇప్పుడు అన్నముడిగింది లేదు, మొత్తం చూడవసరం లేదుగా. ఇప్పుడు సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు అవ్వాలి కదా. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎలా తెలిసిపోద్ది? ఇప్పుడు పొయ్యి పెట్టాము, నీళ్ళు పోసాము, అన్నం ఉడకాలి కదా. సంవత్సరానికి 365 రోజులు అయితే తెలిసిపోద్దా? తెలవదు కదా. ఇంకో 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పథకాలు ఇస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయి అంటారు, మీరేమంటారు? పథకాలు అమలు చేయాలి కదా. ఒక్కొక్కరు అందుతూ ఉండాలి. పరిపాలన మీద దృష్టి పెట్టుకోవాలి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అంటే చెడు చేసుకునేప్పుడే సంవత్సరం పడుతుంది. ఇప్పుడే కాదు, ఎమ్మటిని అవ్వదు కదా. పరిపాలన అనుభవం ఉందా మాట వాస్తవే, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ అమలు అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కుదురుకోవాలి కదా. ప్రభుత్వం అంటే ఒకటే కాదు కదా, దాంట్లో కూటమి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం, ఒక ప్రభుత్వం కాదు కదా, ఒకటే ప్రభుత్వం కాదు కదా. కూటమి ప్రభుత్వం అంటే మూడు కలిపి కూటమి అన్నమాట. అవన్నీ ఒక్కొక్కరు ఎమ్మెల్సీలు అని ఇవన్నీ మొత్తం అన్ని సెట్ చేసుకునేప్పుడు ఇప్పుడు దాకా టైం పడుతుంది కదా. అది ప్రభుత్వం వచ్చే 10 నెలలు అవుతున్నాయి కానీ పథకాలు ఏమీ రావట్లేదు. గతంలోనే పథకాలు వచ్చినాయి. పథకాలు అందకపోతే 2029లో ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఇచ్చా బాగుంది, పరిపాలన బాగుంది. 2029 అధికారం వస్తారు. పరిపాలన బాగోలేదనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు ప్రజల యొక్క దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి? ఓటు అనే వజ్రాయుధం ఉంది. అదేం చేస్తారంటే 5 సంవత్సరాల పాటు చూస్తారు పరిపాలన ఎలాగుంది, లాండ్ ఆర్డర్ బాగుందా, శాంతి భద్రతలు బాగుంటాయా, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా. పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ గవర్నమెంట్లో బాగుందిరా బాబు అనుకుంటే 2029లో అదే గవర్నమెంట్ వస్తుంది. లేదనుకో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అనుకుంటే 2029లో ఇబ్బంది పడతారు. అది స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు గెలిచిన వారి నాయకుడితో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం అయ్యారు. ఈసారి జగన్ 2.0 భిన్నంగా ఉంటుందని చెప్పడం అప్పుడు ఎలాగుంటుందో అప్పుడు ఆయన 2.2 అంటే అది ఎలాగుంటుందో చూడాలి కదా. అది కూడా చూడాలి. ఆయన ఆలోచన ఎలాగుండే తెలియదు. అమలు చేసిన తర్వాత తెలుస్తుంది. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు కూడా కలిసిపోతాయి. ఈసారి వచ్చేది మాత్రమే మంచి రోజులు రాబోతున్నాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూస్తారు. పరిపాలన బాగుందనుకో, మా పరిపాలన బాగుందంటే కుదరదు. జగన్ గారు కూడా అలాగే అనుకున్నారు. 175కి 175 వద్దని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నది వేరు, అక్కడ ప్రజల్లో ఉన్న మ్యాగ్నెటిటీ వేరు. అర్థమైందా? అది వేరు. వస్తుందని కాదు, భగవంతుడనే కూడా ఉంటాడు. మనము శాశ్వతం కాదు. ఇక్కడ ఒక 100 సంవత్సరాల లోపు ఎక్కడన్నా చనిపోతాం. భగవంతుడు అనేవాడు శాశ్వతం. ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో కూడా భగవంతుడికి మాత్రమే తెలుసు. దించాలన్నా, నిరుపేదను కోటేశ్వరుని చేయాలన్నా, కోటేశ్వరుని బెకారం చేయాలన్నా భగవంతుడే. భగవంతుడు తలుచుకుంటే అవుద్ది, కానీ నేను ఇంతకింత వద్దనుకుంటే అవ్వదు. అది కార్యకర్తల్ని పట్టించుకోలేకపోయాను, కరోనా టైంలో చేయలేకపోయాము, ప్రజలకు చేశాము, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే ఆయనకు ఇప్పుడు తెలిసిందేమో. ప్రజలే ఉందండి, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకున్నారనుకోండి, కార్యకర్తలు కాదు, ప్రజలు అనుకుంటే నిన్ను గెలిపిస్తారు. మళ్ళీ 29లో గెలిపిస్తారు. ప్రజలు అనుకోవాలి. కార్యకర్తలు అప్పుడు ఆ టైంలో పని చేస్తారు. కార్యకర్తలు అప్పుడే పని చేస్తారు. ప్రజలు అలా కాదు, పరిపాలన ఎలాగుందని చూస్తారు. లాండ్ ఆర్డర్ బాగుందా, పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవి చూసుకుంటారు. కాకపోతే రాజ్యాన్ని పరిపాలించే రాజు మంత్రులకి ఎప్పుడు పరిపాలన అప్పచెప్పకూడదు. పరిపాలన అప్పచెప్పడం అంటే పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టే. రాజ్యాన్ని పరిపాలించే రాజు సక్రమై, గుణవంతుడై, సుగుణవంతుడై, నీతి నిజాయితీలతో పరిపాలించాలి. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు 7 కొండలు ఉండే, 7 కొండలు ఉండే. ఉదాహరణకి తిరుమలలో శ్రీవారు ఉండరు. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉండే, కానీ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? స్వామి దగ్గరికి 7 కొండలు దాటుకుని నిరుపేదలు, సామాన్యమైన భక్తులు అన్నమాట. ఆ గదుల్లో ఉదాహరణకి నేనే ఒక నిరుపేదనే. 2 రోజులు పట్టింది. వీఐపీ దర్శనాలు హ్యాపీగా వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వాళ్ళు కూడా ఆ స్వామి దగ్గరికి ఎందుకు వస్తారు? స్వామి నా కోరిక తీరుకోవాలి స్వామి అని వస్తారు. వాళ్ళు వస్తారు. కాదు, నిరుపేదలు ఒక్కొక్క నిరుపేదకు ఒక్కొక్క కష్టం ఉంటుంది. అవన్నీ తీరుతున్నాయి. అందుకే ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నారు.